హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అడిషన్స్. ఈ అడిషన్స్ మీకు బాగా రావాలంటే ఫస్ట్ సింగిల్ డిజిట్ అడిషన్స్ తెలియాలి. సింగిల్ డిజిట్ అడిషన్స్ దీని గురించి కానీ బాగా నేర్చుకున్నామంటే మిగిలిందన్నీ వచ్చేసినట్లే. సో సింగిల్ డిజిట్ అడిషన్ అంటే ఏమీ ఉండదు, మనకి నెంబర్స్ ఉన్నాయి కదా, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9. ఈ 1 నుంచి 9 దాకా ఉండే నెంబర్స్ని సింగిల్ డిజిట్స్ అంటాం. వీటిని అడిషన్ చేయడం బాగా వచ్చిందంటే రిమైనింగ్ అన్ని అడిషన్స్ వచ్చేసినట్లే. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇందులో ఒక నెంబర్ తీసుకోండి, 5 + 7. 5 + 7 ఎంత? 12. నెక్స్ట్ ఇంకో 2 తీసుకోండి, 8 + 6. 8 + 6 ఎంత? 14. నెక్స్ట్ ఇంకొక 2 + 5 ఎంత అవుతుంది? 2 + 5 7. నెక్స్ట్ ఇంకో 2 8 + 8. సేమ్ నెంబర్ కూడా 2 టైమ్స్ తీసుకోవచ్చు. 8 + 8 ఎంత? 16. నెక్స్ట్ 9 + 5. 9 + 5 అంటే 14. నెక్స్ట్ అదే మరి 3 + 7 ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకేనా? ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా చేయాలో కూడా నేనే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 1 తీసుకోండి. 1 ఉంది కదా, 1 + 1. నెక్స్ట్ 1 + 2 అంటే సెకండ్ నెంబర్ మార్చుకుంటూ పోతాం చూడండి. 1 + 3, 1 + 4, 1 + 5, 1 + 6, 1 + 7, 1 + 8, 1 + 9. చూడండి అన్నీ వచ్చేసినాయి. 1తో వేటిని అడిషన్ చేసినా వాల్యూ వస్తుంది. ఏంటి? 1 + 1 అంటే 2, 1 + 2 అంటే 3, 1 + 3 అంటే 4, 1 + 5 అంటే 4 అంటే 5, 1 + 5 6, 1 + 6 7, 1 + 7 8, 1 + 9 8 9, 1 + 9 10. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ 2 తీసుకుంటాం. 2తో కూడా అంతే. 2 + 1 ఫస్ట్, నెక్స్ట్ 2 + 2, నెక్స్ట్ 2 + 3, నెక్స్ట్ 2 + 4, నెక్స్ట్ 2 + 5, నెక్స్ట్ 2 + 6, నెక్స్ట్ 2 + 7, నెక్స్ట్ 2 + 8, నెక్స్ట్ 2 + 9. అంటే టేబుల్స్ టైప్లో రాసుకున్నాను చూడండి, బాగా గమనించారంటే. ఇలా రాసుకున్నా చేస్తే ఎంత? 2 + 1 3, 2 + 2 4, 2 + 3 5, 2 + 4 6, 2 + 5 7, 2 + 6 8, 2 + 7 9, 2 + 8 10, 2 + 9 11. ఇలా మనం అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? చూడండి 1 నుంచి స్టార్ట్ చేసా. 1 2, నెక్స్ట్ ఏమి 3 4 5 6 7 అలా. ఓకే, ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. నేను రాసింది మీకు ఒకసారి చూపిస్తాను. చూశారంటే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా రాసుకొని కానీ మనం చూస్తే ఈ అడిషన్స్ సింగిల్ డిజిట్ అడిషన్స్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సింగిల్ డిజిట్ అడిషన్స్ ఈ విధంగా రాసుకొని మనం ఒకసారి చూడాలన్నమాట. అప్పుడు మనకి క్లారిటీగా వస్తుంది. మరి వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి అది కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా రాసుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్లేస్లో నేను రాసి చూపిస్తాను. అలా మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేసామంటే ఈ అడిషన్స్ నీట్గా వచ్చేస్తాయి. ఇవి వచ్చిందంటే మిగిలిన అన్ని అడిషన్స్ మనకు వచ్చేసినట్టు. చూడండి ఇప్పుడు ఎలా, ఒక 10 నెంబర్స్ రాద్దాం. 9 + 8 = 7 + 4 = 5 + 3 =
6 plus 7 is equal to 2 plus 9 is equal to 3 plus 8 is equal to 6 plus 5 is equal to 5 plus 9 is equal to 6 plus 8. చూడండి ఇలా రాసుకొని ఫస్ట్ నెంబర్స్ మళ్ళీ ఆన్సర్స్ మనం పెట్టామంటే చూడండి గ్యాప్ ఇవ్వకూడదు. 9 plus 8 17, 7 plus 4 11, 5 plus 3 8, 6 plus 7 13, 2 plus 9 11, 3 plus 5 11, 6 plus 5 11, 5 plus 9 14, 6 plus 8 40. చూసారా, ఒకే నెంబర్ ఆన్సర్ ఒకటిగా ఉన్నా సరే వాటి క్వశ్చన్ వేరే విధంగా ఉంది. చూడండి ఇక్కడ ఈ 3 గమనిస్తే 11, కానీ 9 plus 2 అన్నా 3 plus 8 అన్నా 6 plus 5 అన్నా ఒకే నెంబరు 11 అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసామంటే చాలన్నమాట. అడిషన్స్ చాలా వరకు 50% అడిషన్స్ మీకు వచ్చేసినట్లే. ఎందుకు 50% అంటానంటే పెద్ద పెద్ద అడిషన్స్ ఉన్నాయి, అవి కూడా నేను నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైలీ అప్లోడ్ చేస్తాను. మీకు ఇటువంటి అడిషన్సే కాదు, మీ సిలబస్ మీరు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ 6th నుంచి 10th దాకా, అంటే 6th క్లాసు 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ న్యూ సిలబస్ అన్నీ నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.